వాకింగ్ అంటారు, వెయిట్లు అంటారు, స్ప్రింగ్. డాక్టర్ దగ్గరికి వెళ్ళకుంటే మందులు వాడుకుంటుంటే వాళ్ళు ఆరోగ్యవంతులు. చూడండి చూడండి కదా ఎలా ఉంటారు కదా. చూడండి ఎలా అని గట్టిగా ఊపిరి పీలిస్తూ విడిచిపెట్టండి. ఎప్పుడైనా ఒకటి అబ్జర్వ్ చేయండి, ముందుకు వంగుండేటప్పుడు జిమ్నాస్టిక్స్ చేసి మీకు చీటింగ్ చేస్తారు. ఎప్పుడు కూడా ఎప్పుడైనా కిందకి ఎవరైనా ఫ్రంట్ రావాలంటే జస్ట్ దీన్ని ఇలా బెండ్ చేయండి. ఇలా టైట్ చేయడం వల్ల బ్యాక్ ఎగిరిపోతుంది, L4 L5 ఎగిరిపోతుంది. ఎప్పుడు కూడా ఇలా స్టిప్గా ఏది చేయకండి, ఇలా చేయండి. కిందకు ఏదైనా వంగుని పని చేయాలంటే ఇలా చేయండి. జస్ట్ ఇది బెండ్ అవడం వల్ల ఇది ఫ్రీ అవుతుంది. ఇది టైట్ చేస్తే నడుము పోతుంది. ఇప్పుడు కాదులేండి, ఎప్పుడైనా ఉండండి. ఇప్పుడు జస్ట్గా నిలబడినారు కదా. చూడండి ఇది చాలా మంచిది. బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ అంతా డియాక్టివేషన్. చూడండి నిలబడినారు కదా. స్పీడ్ ఇది చాలా మంచిది. ఎప్పుడు మనం స్ప్రింగ్ లా ఉండాలి. దీనివల్ల హార్ట్, స్టమక్, బ్యాక్ టోటల్ కూడా కొలెస్ట్రాల్ గతం. ఓకే. నెంబర్ 2 ఎలా పెట్టండి, గట్టిగా ఊపిరి పీలిస్తూ. చాలా మంచిది. ఇది హార్ట్ని ఎప్పుడు కూడా ఎలా ఉంచాలి. మరి రోజు చేయండి చేయండి స్పీడ్. నవ్వుతూ చేయండి, నవ్వుతూ. ఓకే. లాస్ట్ ఓకే కదా. చాలా మందికి పొట్ట, లిప్స్ బ్యాక్ సైడ్, తర్వాత బ్రెస్ట్ ప్రాబ్లం, బ్రెస్ట్ క్యాన్సర్, బ్రెస్ట్ కొలెస్ట్రాల్. అందరికీ బ్రెస్ట్ హార్ట్ ఉంటుంది. ఇష్టం బాడీ మొత్తం ఆరోగ్యంగా ఉండాలి కదా. ఇలా ఉండండి. ఈ మాత్రం జాబ్ పెట్టండి. ఎక్సర్సైజ్ కాదు, యోగా. అంత ఆక్సిజన్ చూసుకోండి. స్పీడ్. హార్ట్ లో స్టంప్స్ అన్ని యాక్టివ్ అయిపోయి, స్టంప్స్ స్పీడ్. ఊపిరి పీల్చాలి, ఊపిరి పీల్చి వదలాలి. ఒక్కొక్క టైం తీయండి అంటే ఒకసారి తీయండి. అలాగా